హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ. నేను మీ యాంకర్ రమావత్. ఏదైనా ఒక ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల రోజులు వ్యవధిలో ఏదైతే ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో ఆ హామీలు అన్నది ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి నేటికి ఎగ్జాక్ట్గా 30 రోజులు కావస్తుంది, అంటే నెల రోజులు కావస్తుంది. గత నెల 12వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఇవాళ జూలై 12 కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ 30 రోజులు అన్నది చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు. సరే, ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంది, నెల రోజులు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం. సో ఈ అభిప్రాయం మీద, ఈ అంశం మీద, అంటే నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా, అంటే ఎవరైతే ఆంధ్రాలో ఉంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏదైనా పర్లేదు. మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రస్తుతం వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ నెల రోజుల్లో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2024 ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అనేది ఎంతవరకు నెరవేర్చారు అనే ఒకసారి మనం చూద్దాం. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల గురించి మనం మాట్లాడదాం. అంటే ఆయన నెరవేర్చిన వాగ్దానాల గురించి, చేసినవి, అంటే ఈ గత నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినవి ఏమేమి చేశారు? వీక్లీ పోలవరం సందర్శన, ఇది చాలా కీలకం. గతంలో ఆయన పోలవరం కావచ్చు, అమరావతిని కావచ్చు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు గతంలో. బట్ అన్ఫార్చునేట్గా 2019లో ఓడిపోవడం వల్ల అవి స్టిల్ ఇంకా ఎటు తేలని పరిస్థితి. సో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 2-3 రోజుల్లోనే ఈ పోలవరం మీద, అలాగే అమరావతి మీద చాలా సమీక్షలు చేశారు ఆయన. సో వీక్లీ పోలవరం ప్రోగ్రామ్ అనేది ఆయన స్టార్ట్ చేశారు. ప్రతి వారం ఏదో ఒక రోజు పోలవరం సందర్శన ఉంటుంది. ఎంతవరకు వచ్చింది పోలవరం పనులు, పురోగతి ఎంతవరకు వచ్చిందని తెలుసుకొని ఆ దిశగా కంప్లీట్ చేసే దిశగా ఆయన ప్రయాణాలు చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇనిషియేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ 7,000. ఇది ఎంత పెద్ద అసెట్ అంటే టీడీపీ ప్రభుత్వానికి ఏదైతే హామీ ఇచ్చారో, అంటే గత 3 నెలలది కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 7,000 ఇస్తామని చెప్పేసి గతంలో 2024 ఎలక్షన్స్ అప్పుడు హామీలో ఈ మెయిన్గా ఈ అంశం అనేది చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే 1వ తారీఖు ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అందరూ భావించారు 7,000 పెన్షన్, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 7,000 పెన్షన్ ఇవ్వడం సాధ్యమవుతుందా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు 7,000 పెన్షన్ ఇస్తారా అని చెప్పేసి చాలా మంది సందేహపడ్డారు. ఆ సందేహాలన్నిటికీ జవాబు చెబుతూ 1వ తారీఖుని 7,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ మంత్ కూడా ఇకపై 4,000 రూపాయల పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఇస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక, ఇది వచ్చేసి రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ స్కీమ్ కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. ప్రతి ఒక్కరికి, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఏ ఇసుక రీచ్ దగ్గర కూడా మీరు వెళ్ళి ఫ్రీగా ఉచితంగా ఇసుక అనేది తీసుకురావచ్చు. మీ ట్రాక్టర్ అయితే ట్రాక్టర్, అండ్ లారీ అయితే లారీ, లేకపోతే ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి, మీరు మీ ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే మీరు తీసుకెళ్ళి ఉచితంగా ఇసుక అనేది తీసుకురావచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదో, ట్రాక్టర్ కావచ్చు, లారీ కావచ్చు, ఇలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదో వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళకు పే చేస్తే వాళ్ళే మీకు హోమ్ డెలివరీ అనేది చేస్తారు. సో ఇప్పుడు ఈ అంశం అనేది చాలా కీలకంగా మారింది. అండ్ ప్రతిపక్షాలు కూడా దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 1,300 ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. బట్ ఈ ఉచిత ఇసుక అనే అంశం అనేది, ఇసుక అయితే చాలా ఫ్రీగానే మీరు తీసుకెళ్ళొచ్చు, అందులో ఏ ప్రాబ్లం లేదు. బట్ ట్రాన్స్పోర్టేషన్, ఒకవేళ మీకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే మీరు ఎంతో కొంత పే చేయాలి. ఆ డిస్టెన్స్ బట్టి అక్కడ ఉన్న అధికారులే చెప్తారు. ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉంటే మీ వెహికల్లో మీరు ఉచితంగానే ఇసుక తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
ఎలక్షన్ టైంలో ఎంత కీలకంగా మారిందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంది నిజంగా భయపడ్డారు. అంటే అంత ప్రచారం జరిగింది. నిజంగా మన ఆస్తులన్నీ జగన్ గారు తీసుకుంటారా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, మనకు కేవలం జిరాక్సులు మాత్రమే ఇస్తారా అని చెప్పేసి చాలా మంది భయపడ్డారు. చాలా మంది దీని మీద సుదీర్ఘ ఆలోచన చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ఓటమికి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది కారణం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా. సో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని నేను వచ్చిన వెంటనే రద్దు చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు. ఫస్ట్ సంతకం పెట్టే సమయంలోనే ఆయన ఏదైతే సీఎంగా బాధ్యతలు చేపట్టారో ఆ రోజే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు మీద ఆయన తొలి సంతకం చేశారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా రద్దు అయిపోయింది. నెక్స్ట్ మెగా డిఎస్సి, ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా తీసుకున్న హామీ ఇది. అంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ సంతకం నాది మెగా డిఎస్సి మీద ఉంటుందని చెప్పేసి గతంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ వచ్చిన మొదటి రోజే, అంటే అధికారం చేపట్టిన మొదటి రోజే, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే మొదటి సంతకం ఈ మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. ఇప్పటికీ 16,000 సమ్ చేంజ్ జాబ్స్ ఏవో రిలీజ్ చేయడం జరిగింది. సో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇది ఒక పెద్ద పండగ లాంటిదే. సో మెగా డిఎస్సి హామీ కూడా నెరవేరింది. నెక్స్ట్ వచ్చేసి అమరావతి సందర్శన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతి కీలకంగా, లేకపోతే ఆయన జీవితంలో ఛాలెంజింగ్గా తీసుకున్న అంశం ఏదైనా ఉందంటే అది అమరావతి అంశం మాత్రమే. ఎలాగైనా సరే నేను అమరావతిని నిర్మాణం చేయాలి, నేను అమరావతిని ఆంధ్ర రాజధానిగా నిర్మించి ఎలాగైనా నేను మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి ఆయన 2014లో తపన పడ్డారు. అండ్ ఇప్పుడు 2024లో కూడా అదే తపనతో ఉన్నారు. అమరావతిని ఎలాగైనా సరే దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్గా చేయాలని చెప్పేసి ఆయన అహర్నిశలు అమరావతి గురించే ఆలోచిస్తూ ఉంటారు. సో వచ్చి రాగానే అమరావతి చుట్టూ పరిసర ప్రాంతాలు తిరగడం జరిగింది. అండ్ అన్ని ఏవైతే అవస్థలు ఉన్నాయో అమరావతిలో అవన్నీ ఒకసారి సమీక్ష చేసుకున్నారు. అండ్ అమరావతి నిర్మాణం దిశగా కూడా ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీలు ముందుకు రావడం. ఓకే, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కంపెనీలు క్యూ కడతాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అండ్ బీపీసీఎల్ కూడా ఇప్పుడు మచిలీపట్నంలో 60,000 కోట్లతోటి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. అలాగే వెన్ఫాస్ట్ అనే ఒక వియత్నాం కార్ అండ్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కూడా తన ప్లాంట్ని ఇక్కడ పెట్టాలని చెప్పేసి రీసెంట్గా చర్చలు జరపడం మనం చూసాం. సో ఇలా ఒక్కొక్క కంపెనీలన్నీ కూడా ఆంధ్ర వైపు చూస్తూ ఉన్న తరుణంలో ఆంధ్రాకి మంచి రోజులు రాబోతున్నాయని అయితే స్పష్టంగా కనబడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారు. సో కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రాకి క్యూ కడుతూ ఉన్నాయి. మంచి పరిణామమే అది. నెక్స్ట్ వచ్చేసి నిత్యావసర ధరలు తగ్గించటం. నిజంగా ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఆసరాన్నిచ్చే న్యూస్ అనే చెప్పుకోవాలి. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి అంటారు కదా, అలాగా చాలా హై రేట్స్ అనేవి ఉన్నాయి. హై రేట్స్ అన్ని ఇప్పుడు తగ్గించేసి ఇప్పుడు రైతు బజార్లలో సబ్సిడీ తోటి తక్కువ ధరకే అందించడం అన్నది నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక గొప్ప పని అని చెప్పుకోవచ్చు. కందిపప్పు కావచ్చు, నూనె కావచ్చు, ఇంకా అనేక వస్తువులు ఇప్పుడు తక్కువ ధరకే రైతు బజార్లో అమ్ముతున్నారు. ఇది మధ్యతరగతి వాళ్ళకి అలాగే పేదవాళ్ళకి చాలా పెద్ద అంశం, అంటే ఉపయోగపడే అంశం అనే చెప్పాలి. సో ఇది కూడా ఇప్పుడు ఈ గడిచిన నెల రోజుల్లో ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అతి గొప్ప పనిగానే భావిస్తున్నారు అందరూ. నెక్స్ట్ వచ్చేసి టీటీడీలో ప్రక్షాళన. ఎంత వివాదమైందంటే గత 2019 నుండి 2024 వరకు చాలా వివాదాలు చుట్టుముట్టాయి టీటీడీ చుట్టూ. అనేక విమర్శలు, అవి నిజంగా జరిగాయో లేకపోతే విమర్శలు వచ్చాయో తెలియదు కానీ 2019 నుండి 2024 వరకు అనేక విమర్శలు వచ్చాయి టీటీడీలో.
ఎవరెవరో పదవులు తీసుకుంటున్నారు, టీటీడీ మొత్తం భ్రష్టు పట్టించారు, ఆ ప్రసాదం కూడా కల్తీ అయిపోయిందనో, ఇలా రకరకాల విమర్శలు అనేవి వచ్చాయి గత ప్రభుత్వం మీద టీటీడీ విషయంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ ఆయన ఒక మాట చెప్పారు, నా ప్రక్షాళన, నా పరిపాలన ఈ టీటీడీతోనే మొదలవుతుంది. గతంలో ఏదైతే పూర్వ వైభవం ఉందో టీటీడీ పూర్వ వైభవం ఖచ్చితంగా మీరు ఈసారి చూస్తారు. నా పరిపాలనలో టీటీడీ అన్ని మొత్తం మారుతుంది టీటీడీలో అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన ప్రకారంగానే ఇప్పుడు ప్రస్తుతం టీటీడీలో చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఇది టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న అనేక మంది భక్తులకి ఇది గుడ్ న్యూస్ లానే చెప్పవచ్చు. ఎందుకంటే కాలినడకన వెళ్ళే వారికి గతంలో అంటే ఈ 300 రూపీస్ లాంటిది ఒక దర్శనం ఉండేది. ఆ దర్శనము గత ప్రభుత్వం తీసేసింది. అంటే మనం కాలినడకన వెళ్తున్నప్పుడు పైన మనకు ఒక ట్యాగ్ ఇచ్చేవారు. అంటే నేను వెళ్ళినప్పుడు అంటే గత ప్రభుత్వం అంటే 2014 నుండి 19 వరకు నేను ఒకసారి టీటీడీ వెళ్ళినప్పుడు ఒక ఈ హ్యాండ్కి ఒకటి బ్యాండేజ్ లాగిస్తారనమాట, స్కాన్ చేయాలి క్యూఆర్ కోడ్ అని చెప్పేసి. అంటే అదొక స్పెషల్ దర్శనం అనేది ఉండేది ఈ కాలినడకన వెళ్ళే వారికి. 2019 నుండి 2024 వరకు అది తీసేయడం జరిగింది. అది చాలా మంది భక్తులకి నిజంగా ఇబ్బందికరంగానే మారింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. సో కాలినడకను వెళ్ళే వారికి సపరేట్ దర్శనం అనేది ఇప్పుడు మళ్ళీ మొదలైంది. సో ఇది భక్తులకి నిజంగా ఒక గుడ్ న్యూస్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి అనేక సంక్షేమాలు చేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రజల్ని ప్రజలకు అందిస్తూనే మరోపక్క ఈ డెవలప్మెంట్ లాంటివి కూడా చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు ఈ 30 రోజుల్లో ఇన్ని హామీలు నెరవేర్చారు. మరి ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి? గత 2024లో 24 ఎలక్షన్ ముందు ఆయన చాలా హామీలు ఇచ్చారు కదా, వాటిలో కొన్ని హామీలు నెరవేర్చారు. మరి చేయాల్సినవి కూడా ఇంకా చాలా ఉంటాయి కదా. ఒకసారి ఆ చేయాల్సిన హామీల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది చేయాల్సిన హామీలు, చేయాల్సినవి ఏమేం చేయాలి? ఇంకా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పించాలి. అతి కీలకంగా సూపర్ 6లో ఎక్కువ మంది ఫోకస్ పెట్టిన అంశం ఇదే, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. ఇది వచ్చేసి గతంలో ఫస్ట్ కర్ణాటకలో స్టార్ట్ అయింది, దాని తర్వాత తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చాలా మంది మహిళలు ఈ అంశం అనేది కూడా అంటే ఈ ఉచితంగా బస్సు ప్రయాణం అంటే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది ఈ స్కీమ్ అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ ప్రభుత్వం ఎప్పుడు మొదలు పెడుతుందో ఈ స్కీమ్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి మహిళకు 1500 ఆర్థిక సహాయం. ఇది కూడా ప్రకటించారు 2024 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6లో ఇది కూడా ఒక అంశమే. సో ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1500 ఆర్థిక సాయం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది. ప్రతి మహిళ కంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. సో అందరికీ ప్రతి నెల 1500 వేయాలంటే ఆర్థిక భారంతో కూడుకున్న సమస్య ఇది. సో ఇంకా టైం తీసుకునేలాగే కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనేది అంతంత మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్కి. సో దీని గురించి కూడా చాలా మంది మహిళలు వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు, అంటే గైడ్ లైన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో అదే సర్క్యులేట్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద చాలా విమర్శలు అనేది చేస్తూ ఉంది. తల్లికి వందనం గతంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు కేవలం ఒకరికి మాత్రమే 15,000 ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. రీసెంట్గా అప్లికేషన్స్ కూడా మొదలయ్యాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి తల్లికి వందనం
ఈ స్కీమ్ ఏదైతే ఉందో నిజంగా కేవలం ఇప్పుడు ఒకరికే పరిమితం చేస్తారా, లేకపోతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇది వర్తిస్తుందా, అంటే అంతమందికి ఆ 15,000 అనేది ఇస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ 75% హాజరు ఉంటేనే తల్లికి వందనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా అది గ్రేట్ ఇనిషియేటే. ఎందుకంటే హాజరు శాతం అనేది లేకపోతే ఆ పిల్లవాడు స్కూల్కి రావట్లేదని అర్థం. సో స్కూల్కి రాని వాళ్ళకి ఇలాంటి స్కీమ్ వర్తింపజేస్తే అనవసరంగా డబ్బులు వృధా అవుతుంది. కాబట్టి 75% మినిమం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామమే. మరి చూడాలి, తల్లికి వందనం కేవలం ఒకరితో సరిపెడతారు లేకపోతే 2-3 కూడా ఇస్తారు అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3 సిలిండర్ల హామీ. ఈ 3 సిలిండర్ల హామీ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇది కూడా సూపర్ 6లో చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది ప్రతి మహిళకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది కూడా ఆర్థిక భారంతో కూడుకున్న పని కాబట్టి ఇది కూడా ఇంకా కొంచెం డిలే అయ్యేలాగే ఉంది. బట్ ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. మరి చూడాలి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారన్నది. ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సహాయం. ఇది కూడా చాలా కీలకమైన హామీ అనే చెప్పాలి. ఎందుకంటే రైతులందరూ దీని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం, సెంట్రల్ గవర్నమెంట్ కొంత అండ్ స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ అనేది కలుపుకొని రైతులకు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ 20,000 అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మొదలు పెడతారా అని చెప్పేసి ప్రతి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి చూడాలి. ఇక చేయాల్సిన హామీలు అయితే చాలా ఉన్నాయి అండ్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. అమరావతి కంప్లీట్ చేయాలి, ఆంధ్ర కంపెనీస్ తీసుకురావాలి, అలాగే పోలవరం పూర్తి చేయాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలి, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలి. ఇలాంటి అనేక ఛాలెంజెస్ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు ముందున్నాయి. మరి వీటన్నిటిని ఆయన అధిగమించి ఎలా ముందుకు వెళ్తారనేది మనకు భవిష్యత్తులో అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద అంటే ఈ 30 రోజుల్లో ఈ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.